ఒక అశ్వం ఉత్తమాశ్వము అని ఎప్పుడు నిర్ణయం చేస్తారంటే, తాను పరిగెత్తడం కాదు, తాను పరిగెడుతున్నప్పుడు తన మీద ఉన్నటువంటి వాడు పడిపోకుండా చూసుకుంటుంది. బజాజ్ కంపెనీ వాళ్ళు తమ స్కూటర్కి చేతక్ అని పేరు పెట్టుకున్నారు. చేతక్ నిజానికి రాణా ప్రతాప్ సింగ్ యొక్క పెట్ హార్స్. ఒకానొకప్పుడు రాణా ప్రతాప్ సింగ్ యుద్ధం చేస్తుంటే శత్రువుల చేతిలో కత్తి దెబ్బలు తిని స్పృహ తప్పి గుర్రం మీద పడిపోయాడు. పడిపోతే గుర్రం తాను గ్యాలపింగ్ చేస్తూ, అంటే కాళ్ళెత్తి దూకుతూ పైన పడిపోయి ఉన్నటువంటి రాణా ప్రతాప్ సింగ్ తన శరీరం నుంచి కింద పడకుండా, శత్రువులకు ఆయన దొరకకుండా తప్పించి తీసుకొచ్చి అంతఃపురంలోకి తీసుకొచ్చి రక్షించింది. అలా రక్షించి కూర్చున్న వాణ్ణి కాపాడగలిగిన వాహనం ఈ వాహనం అన్న మంగళకరమైన తత్వాన్ని ఆవిష్కరిస్తూ రాణా ప్రతాప్ సింగ్ గుర్రం యొక్క పేరుని బజాజ్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసుకుని చేతక్ అని పేరు పెట్టుకున్నారు. ఒక గుర్రం పరిగెడితే గొప్పది కాదు, ఒక గుర్రం ఆ పైన కూర్చున్నటువంటి వాడికి ఎంత వశమవుతుంది అన్న దాన్ని బట్టి. ఏనుగంత బలంగా ఉంటుంది, మావటి అంత బలహీనంగా ఉంటాడు. ఏనుగు కట్టుకొయ్య దగ్గరికి వెళ్ళి తనని కట్టవలసినటువంటి ఇనప గొలుసుని తన తొండంతో తీసి మావటికి ఇచ్చి కట్టమని కాలు చాపుతుంది. ఏనుగు కదలకుండా ఉండదు, ఏనుగు ఎప్పుడూ కదులుతుంది. కనీసం కదలకపోతే తొండమన్నా కదుపుతుంది. మీరు ఎప్పుడైనా అరుణాచలం లాంటి క్షేత్రాలకు వెళితే చూడండి, వెంకటాచలంలోనూ మావటి పక్కన కూర్చుంటాడు. ఆ చేతిలో ఉండేటటువంటి అంకుశాన్ని దాన్ని రెండు ముందు కాళ్ళ దగ్గర పెడతాడు. ఇక అంకుశం అక్కడ ఉందనుకోండి, అది దాటదు అంకుశాన్ని. మీరు ఎప్పుడైనా చూడండి, అంకుశం ఉంటే అది కాలు ఎత్తుతుంది, ఇలాగా ఎత్తి ఇలా అంటుంది అని వెనక్కి కాలేసేస్తుంది తప్ప అంకుశాన్ని దాటి మాత్రం అడుగేది. ఇంకా అది తనకి తాను పెట్టుకుంది నియమం, నేను దాటనని. నిజంగా అది అంకుశాన్ని దాటడం మాట అలా ఉంచండి, తొండం పక్కకి తిప్పి మావటి వాడిని చుట్టి విసిరి అవతల పారేసింది అనుకోండి, ఇంకా అంకుశం ఏం చేస్తుంది? కాదు, అది వశవర్తి, నేను లొంగిపోయానంది. మావటికి లొంగిపోయింది కనుకనే వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తిని తన కుంభస్థలం మీద పెట్టుకుని ఊరిరిగింపులో నడిచి వెడుతోంది. గజారోహణం అని పండితులకి పెద్ద సత్కారం ఏమిటంటే ఏనుగు కుంభస్థలం మీద కూర్చోపెడతారు. ఓ కుక్క ఉంటుంది, ప్రాణులన్నిటిలోకి వేదంలో అత్యంత తక్కువ గౌరవం కలిగినటువంటి ప్రాణి కుక్క. కానీ ఆ కుక్కకు ఒక లక్షణం ఉంది, లోపల యజమాని పడుకున్నాడు లేదా ఇది నా యజమానిది అని ఒక్కసారి గుర్తిస్తుంది. దేని చేత? చేతితో పెట్టిన పట్టెడన్నానికి వశవర్తి. ఇంత అన్నం పెట్టామనుకోండి అంతే తోకూపుతుంది. నేను ఊళ్ళో ఉన్నానా, నేను ఊళ్ళో లేనా అన్న దానితో సంబంధం ఉండదు. సంబంధం లేకుండా ఆ కుక్క నా ఇంటి ముందు నిలబడి ఎవరైనా దొంగలు తలుపు తీయాలని ప్రయత్నిస్తే అది మురుగుతూనే ఉంటుంది. కర్రలు పెట్టి కొట్టండి, రాళ్ళ పెట్టి కొట్టండి, దూరంగా పోయినా మురుగుతుంది తప్ప ఊళ్ళో లేడు కదా నేను ఇప్పుడు మొరగకపోతే మురిగానో మొరగలేదో యజమానికి తెలిసే ఉంటుంది ఊరుకోదు. పట్టెడన్నానికి కుక్క వశవర్తి అయిపోయింది. అందుకే విశ్వాసపాత్రమైన ప్రాణి అని కుక్కని విడిచిపెట్టి వీధిలో యజమాని సంతోషంగా వెళ్ళిపోతాడు. ఒక ఎద్దు, దానికి ఏమీ తెలియదు, ఏమీ తెలియనటువంటి ఎద్దు బండి పైకెత్తి కాడి కింద మెడ పెట్టమంటే మొదట్లో మొరాయిస్తుంది. ఒక్క 4 రోజులు బండి కట్టేసిన తర్వాత ఇక రైతు అసలు ఎద్దుని లేపి తీసుకురాడు. ఎద్దు అక్కడ పడుకుంటుంది, ఇంకో ఎద్దు అక్కడ పడుకుంటుంది. నేను ఏలూరులో ఉన్న రోజుల్లో ఆ రైతుల్ని చూస్తుండేవాడిని. రైతు తిన్నగా వచ్చి ఆ బండి ముందు కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ము ఎత్తి పట్టుకుంటాడు. పట్టుకుని ఆ ఎద్దుల వంక చూసి అంటాడు, అంతే. 2 లేచొచ్చి మెడ కాడి కింద పెట్టేస్తాయి. 4 రోజులు బండి కడితే ఎద్దు వశవర్తి అయింది. వశవర్తి అయింది కాబట్టే పచ్చిగడ్డి, ఎండుగడ్డి, జనపనార ఇన్నిటినీ పెట్టి అంత ప్రేమగా కుటుంబ సభ్యుల్లా పెంచుతారు. ఎద్దుని అంత పూజించి పసుపు కుంకం వేసి దానికి దానికోసం ప్రత్యేకం పాయసాన్నం వండి పెడతారు.
అంత పూజిస్తారు. లోకంలో నోరు లేనటువంటి ప్రాణులు తిర్యక్కులు, వశవర్తులు. వశవర్తులు అయ్యాయి కాబట్టి అవి సమాజానికి ఉపయోగపడుతున్నాయి. ఒక మనిషి నేను ఎవరి మాట వినను, నా మాట నేనే విన్ను అన్నాడంటే అంతకన్నా ప్రమాదకరమైన వాడు లోకంలో ఇంకోటి ఉంటాడు? అసలు వాడు మనుష్య జన్మకి పనికొచ్చేవాడా వాడు? కాబట్టి అన్నిటికన్నా అవసరమైనది ఏది అంటే తనంత తాను స్వచ్ఛందముగా వశపడాలి. ఎవరికి? ఎవరు తన హితైషులో ఎప్పుడూ తన హితాన్ని కోరుతారో వాళ్ళకి వశవర్తి కమ్మని చెప్పింది వేదం. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురికి ఆయన వశవర్తి. అంటే వాళ్ళు ఇచ్చిన శాసనం గురించి తాను ఆలోచించాడు. వాళ్ళు చెప్పింది శాసనం అంతే, వాళ్ళు ఏది చెప్పారో దాన్ని చేస్తాడు. అలా చెయ్యడానికి ఏది ఉండాలి అంటే వినయం ఉండాలి. ఆ వినయం దేని చేత వస్తుంది అంటే నాకు వీళ్ళు పరమేశ్వర స్వరూపులు, వాళ్ళు నా హితం గురించి చెప్తారు కాబట్టి నేను వాళ్ళ మాట వినాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు టీచర్స్ డే అంటే సెప్టెంబర్ 5వ తారీఖున ఏదో బయట వాళ్ళని తీసుకొచ్చి ఉపన్యాసాలు చేయించి పూలదండలు వేయమని చెప్పలేదు. మీరు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ప్రసంగాలు చదివితే ఆయన కోరుకున్నది ఏది అంటే సెప్టెంబర్ 5 నా పుట్టినరోజు అయితే నాకు తెచ్చి పూలదండలు వెయ్యొద్దు. ప్రతి సెప్టెంబర్ 5వ తారీఖున ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబంలో మీ గురువు గారు కూడా ఒక సభ్యుడు. నాకు పాఠం చెప్పే మాస్టర్ ఎవరున్నారో ఆయన నా కుటుంబ సభ్యుడు కాకపోలేదు, నా తల్లి, నా తండ్రి, నా తోబుట్టువులు, నా గురువు కూడా కలిపి నా కుటుంబం. అందుకే నేను కేవలం ఆయన పాఠం చెప్పడం, చదువుకోవడం వరకే కాదు, గురువుగారు నా స్థాయిని బట్టి నేను ఏం చేస్తే బాగుంటుంది, దీని తర్వాత నేను ఏం చదవచ్చు, నా మనస్తత్వం దేనికి సరిపోతుంది, గురువుగారు నాకు సలహా చెప్పండి. అయ్యా నేను ఈ పాఠం బాగా చదువుకోలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు, దయచేసి మీరు నాకు ఇంకొకసారి చెప్పండి అని మనసు విప్పి గురువుగారితోటి తన కుటుంబ సభ్యుడిలా గౌరవించి మాట్లాడడం నేర్చుకోండి. గురువుని తన కుటుంబ సభ్యుడిగా గౌరవించిన నాడు, ఆ వినయం అలవాటు పడిన నాడు, గురువుకి వశవర్తి అయిన నాడు తప్పకుండా వృద్ధిలోకి వస్తావు. అది ఆ వినయ భావన, ఆ గౌరవ భావన అనేటటువంటిది, సంస్కారం అనేటటువంటిది మొదటి నుంచి రావాలి. అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు పాఠశాలలో పాఠం వింటుంటే విమానం ఎలా ఎగురుతుంది అన్న దాని మీద పాఠం చెప్పారు. బహుశా హై స్కూల్లో అనుకుంటాను, హై స్కూల్లోనే పాఠం చెప్పారు. చెప్పి ఆ మాస్టర్ అడిగారు, అర్థమైందా ఎలా ఎగురుతుందో విమానం అని అడిగారు. అడిగితే అబ్దుల్ కలాం గారు వెంటనే లేచి చెప్పారు, అర్థం కాలేదండి నాకన్నారు. మిగిలిన పిల్లలు కూడా అర్థం కాలేదన్నారు. వెంటనే గురువుగారు అన్నారు, ఇవాళ సాయంకాలం మనందరం సముద్రపు టొడ్డుకి ఎడదాం, మీరందరూ సాయంకాలం 5 గంటలకి సముద్రపు టొడ్డుకి రండి. రామేశ్వరం సముద్రపు టొడ్డు కదూ. అందరూ వెళ్ళారు. కొంగలు సముద్రపు టొడ్డున దిగుతున్నాయి. ఆ దిగుతున్నప్పుడు ఎలా దిగుతున్నాయో చూపిస్తూ పాఠం చెప్పారు. కొంగ పైకి లేచినప్పుడు ఎలా లేచి వెడుతుందో పాఠం చెప్పారు. అది దిశ మార్చుకున్నప్పుడు తన తోక తిప్పి ఎలా మార్చుకుంటుందో పాఠం చెప్పారు. ఇప్పుడు అర్థమైందా అని అడిగారు. మరునాడు చిన్న కలాం, అప్పటికి ఇంకా బాలుడు కలాం గారు తెల్లవారేటప్పటికి ఆ గురువు గారి ఇంటి ముందు ఉన్నారు. ఆయన తలుపు తీసి, ఎరనైనా ఇలా వచ్చామన్నారు. గురువుగారు, నాకు విమానాలలో అంతరిక్ష శాస్త్రంలో గొప్ప ఇంజనీర్ని కావాలనుంది, నేను ఏం చదువుకుంటే అవుతానని అడిగారు. నీ మోహన్, నేననేదో కొంగను చూసి పెద్ద ఆశలు పెట్టుకున్నా పోతలకని ఒక్క మాట అన్నారనుకోండి, ఇవాళ అంతరిక్ష శాస్త్రంలో స్వావలంబన కల్పించగలిగినటువంటి శాస్త్రవేత్త, ప్రపంచమంతటా గౌరవింపబడిన, భారత రాష్ట్రపతిగా గౌరవింపబడిన అబ్దుల్ కలాం మనకి దక్కి ఉండేవారు కాదు. లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఐఐటి చెన్నైకి వెళ్ళి ఎలా చదువుకోవాలో, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎలా చదువుకోవాలో, ఎంత డబ్బు కావాలో, దానికి ముందెంత చదువుకోవాలో, ఎంత క్రమశిక్షణతో ఉండాలో మాస్టారు చెప్పినటువంటి ఉపదేశాన్ని స్వీకరించి ఇవాళ నేను ఇంత వాణ్ణయ్యాను అని ఇండామిటబుల్ స్పిరిట్ అని ఆయన రాసుకున్న పుస్తకంలో కలాం గారు రాసుకున్నారు. ఇప్పటికీ మాకు కృష్ణావధానులు గారని గొప్ప వేద పండితులు ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో. ఆయన వాళ్ళ గురువు గారి పేరెత్తినా, వాళ్ళ గురువు గారి గురించి మాట్లాడినా ఎప్పుడూ ఆయన ఆ వాక్యాన్ని పూర్తి చేయరు. ఆయనకి ఇప్పటికి 80 ఏళ్ళు. 80 ఏళ్ల వయస్సులో ఎప్పుడైనా మా గురువు గారు నాకు పాఠం చెప్పిన సన్నివేశం అని చెప్పవలసి వస్తే
ఆయనకి కళ్ళమ్మటి నీళ్లు కారిపోయి, ముక్కంట నీళ్లు కారిపోయి, కంఠం గాద్గదికమైపోయి, ఒక్క క్షణం ఆగిపోయి మళ్ళీ కళ్ళు ముక్కు తుడుచుకుని మాట్లాడతారు. పూజామందిరంలో వాళ్ళ గురువుగారి ఫోటో చూస్తే వలవల వలవల కళ్ళంపట నీళ్లు కారిపోతాయి. ఆ గురువుతో ఆయనకున్న అనుబంధం. అందుకే ఆ గురువు ఎంత కష్టపడి తనకి వేదపాఠం చెప్పారో తెలుసుకున్నవారు కాబట్టి మహానుభావుడు ఒకప్పుడు తుఫాన్ వచ్చి యానం అంతా కొట్టుకుపోతే అక్కడ ఉన్నటువంటి సిరామిక్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆయన ఇల్లు కట్టుకోవడానికి డబ్బు పట్టుకొచ్చిస్తే పక్కనున్న శివాలయాన్ని పునరుద్ధరింపజేశారు. నేను పందిట్లో ఉన్నా పర్వాలేదని. ఒక వ్యక్తి, మీరు ఇంత గొప్పగా వేదం చదువుకున్నారు, ఈ డబ్బు ఉంచుకోండి అని పట్టుకొచ్చి డబ్బు కట్టలు అక్కడ పెడితే, ఒరే నాయన ఈ డబ్బు కట్టలు తీసుకుని నేను ఇంట్లో పెట్టుకుంటే వీడు ఎప్పుడు చచ్చిపోతాడని చూస్తారు, ఈ డబ్బు కట్టలు వాళ్ళవవుతాయని. కానీ నేను ఇంకొక విద్యార్థికి వేదం చెప్తే నా ఊపిరి ఉపయోగపడుతుంది, నా శరీరం పడిపోయాక కూడా వాడు ఆ వేద మంత్రాలతో 10 మందికి ఉపకారం చేస్తాడు. నీకు వీలైతే ఇంకో విద్యార్థిని అప్పచెప్పు, పాఠం చెప్తాను. నాకు వద్దురా నాయనా డబ్బు అన్నారు. మా గురువుగారు నన్ను అంత కష్టపడి కూర్చోపెట్టి పాఠం చెప్పారు. మళ్ళీ నేను మా గురువుగారిలా 10 మందికి పాఠం చెప్తే చాలు. అప్పటికీ ఇప్పటికీ అదే వినయం. పెద్దలైనటువంటి వారి జీవితాలు మీరు ఎవరివి పరిశీలించండి, ఎంత వినయ విధేయతలతో ఉంటారో. ఏమిటి ఇంత పెద్ద పెద్ద పదవులలో ఉన్న వాళ్ళకి ఇంత వినయమా అనిపిస్తుంది. ఏమీ లేని ఆకు ఎగిరిగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అడిగిమడిగి ఉంటుంది అన్న సామెత ఉత్తినే రాలేదు. నాకన్నీ తెలుసన్న భావనే అహంకారానికి కారణమవుతుంది. అందుకే శంకరాచార్యుల వారు భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చెయ్యవలసి వస్తే మొదట చెప్పిన మాట ఏది అంటే అవినయమపనయ విష్ణోహో అన్నారు. నాకు అవినయాన్ని తీసేయి. అవినయము అంటే అహంకారం, వినయం లేనటువంటి స్వభావం, అది తీసేయి. నాకు వినయాన్ని కటాక్షించు. ఆ వినయం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఎక్కడ వినయం ప్రదర్శించకూడదో అక్కడ ప్రదర్శించకూడదు. అది కూడా చాలా అవసరం. వినయము అన్న మాటలోనే అంతర్భాగం. ఉదాహరణకి నేను నా కొడుకుని నిష్కారణంగా దెబ్బలాడాను అనుకోండి. నా కొడుకుని అంటే నిష్కారణంగా అంటే నా ఉద్దేశ్యం పొరపాటు పడి అని. ఏదో నా కలం అక్కడ పెట్టుకున్నాను, కనపడలేదు, నా కొడుకే తీశాడు అనుకుని దెబ్బలాడాను. తీరా కాసేపు ఆగిన తర్వాత నేను ఏదో పుస్తకం తీస్తే ఆ పుస్తకం చదువుతూ మధ్యలో కలం పెట్టి మూసేశాను. అయ్యో పాపం వాడిని అంత నింద చేశానే, ఏడిచాడు, అనవసరంగా తిట్టానే పిల్లాడిని అంటే అప్పుడు నేను చాలా వినయశీలినండి. పిల్లలైనా పెద్దలైనా నా తప్పు చేస్తే క్షమాపణ చెప్తానండి అని పిల్లల దగ్గరికి వెళ్ళి ఒరే నాన్న చాలా సారీరా అని వాడి చేతులు పట్టుకోకూడదు. ఎందుచేత అంటే నేను వినయంగా ఉండడం ఇతరుల అవినయానికి కారణం కాకూడదు. రేపు నేను మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా వాడిని అడిగితే మీరు అస్తమానం ఇలాగే అంటారు నాన్నగారు, మీకు చూసుకోవడం రాదు, ఏ పుస్తకంలో పెట్టుకున్నారో చూసుకోండి అని వాడు అనకూడదు. నన్ను ఎవరికి క్షమాపణ చెప్పాలంటే పరమేశ్వరుడికి చెప్పాలి. ఈశ్వర ఇవాళ పుస్తకంలో కలం పెట్టి కొడుకుని నిందించారు, నిష్కారణంగా వాడు ఏడ్చాడు, నాది పొరపాటే, మీరు మన్నించండి అని భగవంతుడికి చెప్పాలి. లేదు నా తండ్రి గారు బ్రతికుంటే నా కొడుకు చూడకుండా నా తండ్రికి చెప్పుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే కింద వాడి వినయం నిలబడుతుంది. నేను వినయంగా ఉండడం అవతల వాడిని వినయాన్ని పాడు చేయడం ఎప్పుడూ కారణం కాకూడదు. మాకు ఒక ఆఫీసర్ గారు ఉంటుండేవాడు. ఆయన నాతో ఎప్పుడూ ఓ మాట అంటుండేవాడు. నోటితో చడామడా అరుస్తుండేవాడు, భయపెట్టేస్తుండేవాడు అవతల వాడిని. పర్సనల్ ఫైల్ పట్టరాని, ఈ సంగతి చెప్తాను వెళ్ళు వారం రోజుల్లో నీకు తెలిసి వస్తుంది అనేవాడు. మేనేజర్ పర్సనల్ని బెల్ కొట్టి ఇతని పర్సనల్ ఫైల్ తీసుకొచ్చి డెస్క్ మీద పెట్టండి నేను చూస్తాననేవాడు. వాడు హడిలిపోయి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయిన 10 నిమిషాలకే మళ్ళీ బెల్ కొట్టి తీసుకెళ్ళిపోనేవాడు. సరే ఎందుకంటే మరి అంత భయపెట్టారు అని నేనంటే, కోటేశ్వరరావు వాడిని కొట్టడం చాలా తేలికండి, వాడికో ఇంక్రిమెంట్ కట్ చేసేయచ్చు, కానీ వీడి ఇండిసిప్లిన్కి వీడి భార్య పిల్లలు పాడైపోతారండి. ఆ ఇంక్రిమెంట్ ఉంటే వాడి కొడుకు కంప్యూటర్ నేర్చుకుంటాడు, ఆ ఇంక్రిమెంట్ ఉంటే వాడి భార్యకి వైద్యం జరుగుతుంది. వీడి బుద్ధి మార్చాలి తప్ప వీడిని నమ్ముకున్న కుటుంబాన్ని ఎందుకండి పాడు చేయడం? వీడి ఆశ అంతా డబ్బే కదూ. అందుకని ఆ ఫైల్ అడ్డు పెట్టి భయపడతాను. నిజంగా నేను అలా కొట్టాలి అంటే వాడి కుటుంబం కూడా వీడి వల్ల దెబ్బ తినచ్చా అని ఆలోచించి చేస్తానండోయ్. అలా తొందరపడి చేయను. నోటితో దెబ్బలాడతానంటే వ్యవస్థని చక్కదిద్దడానికనేవారు. నేను ఆయన
పరిణతి చూసి ఆశ్చర్యపోయేవాడిని. అంతేకాని వినయము అన్న మాట అడ్డు పెట్టుకుని ఇంకా ప్రతివాడికి యువర్స్ ఫెయిత్ఫుల్లీ కింద ఉండాలని లోకంలో ఉంటే దానికి అర్థం ఉండదు. ఇంకా వ్యవస్థని చక్కపరచడానికి క్రోధమాహారయత్ అంటారు వాల్మీకి మహర్షి. కోపాన్ని తెచ్చిపెట్టుకోవాలి తప్ప కోపమునకు తాను వశపడకూడదు. ఒకసారి కోపానికి వశపడిపోయాడు అనుకోండి, ఇక వాడు ఏమైపోతాడన్నది ఎవరూ చెప్పలేరు. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు. గురువుని కూడా చంపేస్తాడు. ఒకసారి క్రోధము గాని ఆవహించిందా ఎవడూ పట్టుకోలేడు. అందుకే సర్వకాలములయందు మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడికి సంస్కారము అనేటటువంటి మాటలో అత్యంత ప్రధానమైనది ఇది వినయమును కలిగి ఉండుట. వినయము అంటే తల వంచగలిగి ఉండుట. పెద్దల పొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు అంటారు ప్రహ్లాదుడి గురించి. భృత్యుడు ఎలా నమస్కారం చేస్తాడో పెద్దలు కనపడితే అంత వినయ విధేయతలతో నమస్కారం చేసేవట ప్రహ్లాదుడు. ఇప్పటికీ మనం గమనిస్తే పెద్దలైనటువంటి వారి జీవితాల్లో వాళ్ళు పాటించినటువంటి నియమాలు, వాళ్ళు చూపించినంత గౌరవం, వాళ్లకుండేటటువంటి వినయమే వాళ్ళని అంత పై స్థాయిలోకి తీసుకెళ్లి నిలబెట్టింది. వినయము అన్న మాటకి పరాకాష్ఠ ఎవరు లోకంలో అంటే హనుమ ఒక్కరే. హనుమ తర్వాత శంకర భగవత్పాదులు. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ లభేత్. హనుమని స్మరిస్తే చాలావన్నీ కలుగుతాయి. ఎందువల్ల అంటే నేను మీకు ఒక్క మాట చెప్తాను చూడండి. హనుమలా గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి శిష్యుడు ఈ ప్రపంచ చరిత్రలో మీకు కనపడడు. ఎందుచేత అంటే శాస్త్రంలో ఒక మాట ఉంది, ఎప్పుడైనా సరే అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఉపదేశం చేయడమే. ఉపదేశం అంటే చదువుకున్న వాటి సారాంశాన్ని మంచి మాటలుగా చెప్పడం. అలా చెప్పేవాడు ఎవరుంటాడో వాడు అందరికన్నా ఎత్తు మీద ఉండాలి. గౌరవ సూచన. హనుమ గురువు గారి దగ్గర పాఠం నేర్చుకోవాలి. ఎవరు గురువు? సూర్య భగవానుడు గురువు. అందరూ గురువు దగ్గర పాఠం నేర్చుకుంటారు. గురువుగారు పైన కుర్చీలో కూర్చుంటే శిష్యులు కింద బల్లల మీద కూర్చుంటారు. కానీ సూర్య భగవానుడు పాఠం చెప్తే ఆయన ఎప్పుడూ ఆగి ఒక చోట కూర్చుని పాఠం చెప్పడానికి ఉండదు. నిరంతర ప్రయాణం. ఆయన యొక్క కదలికని బట్టే కాలం మారుతూ ఉంటుంది. ఋతువులు మారాలి, రోజులు మారాలి, రాత్రింబవళ్ళు మారాలి. అటువంటి సూర్య భగవానుడు ఒక చోట ఆగడు. ఆయన రథంలో వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతున్నప్పుడు గురువు గారికి పక్కన నిలబడి పాఠం వింటే, ఆయన నోటి మాట వినపడాలని పక్కన నిలబడి పాఠం విన్నారనుకోండి, గురువు గారితో సమానంగా నిలబడినట్టు అవుతుంది. కాబట్టి పక్కన నిలబడకూడదు. పోనీ గురువుగారి రథంతో పాటు కొంచెం కిందకుండి పరిగెడుతూ పాఠం విందామంటే ఏ కారణం చేత ఒక్కడుగు ముందుకెళ్ళి పృష్ఠభాగం గురువుగారికి కనపడకూడదు. పోనీ గురువుగారికి ఎదురు తిరిగి వెనక్కి నడుస్తూ పాఠం విందామంటే ఆయనది అప్రతిహతమైనటువంటి వేగము, నిరాధారమైనటువంటి ఆకాశంలో వెడతాడు. పైగా క్షణక్షణం తేజస్సు పుంజేసుకుంటాడు. ఎలా ఆయనకి ఎదురుగుండా నిలబడి వెళ్ళడం? అయినా సరే గురువుగారు రథంలో వస్తూ ఉంటే గురువుగారి రథానికి అభిముఖంగా నిలబడి సూర్యుడి యొక్క రథం ఎంత వేగంతో వస్తోందో అంత వేగంగా వెనక్కి నడిచినప్పుడు బుద్ధికి అధ్యవసాయం ఉండదు, అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు. కానీ నిరాధారమైన ఆకాశంలో అంత వేగంతోనూ వెనక్కి నడుస్తూ అంజలి ముద్ర విడిచిపెట్టకుండా ఇలాగే నమస్కార ముద్ర పెట్టి వెనక్కి నడుస్తూ గురువుగారు చెప్పిన పాఠాన్ని మళ్ళీ స్వరంతో చెప్తూ నవవ్యాకరణ పండితుడయ్యాడు హనుమ. అటువంటి శిష్యుడు లోకంలో ఎక్కడుంటాడు? వినయము అన్న మాటకి మారు పేరు హనుమ. మీరు ఒక్కటి గమనించండి, ఆయన జీవితం మొత్తం మీద నా కొరకు అని ఆయన చేసుకున్నది ఏదుందో నాకు చూపించండి. ఏమీ ఉండదు. నా కొరకు అని హనుమ చేసుకున్నది ఉండదు. హనుమ ఏది చేసినా లోకోపకారము కొరకు. ఆఖరికి ఆయన పెళ్లి చేసుకున్నది కూడా ఆయన కోసం కాదు. సువర్చల సహిత హనుమ అంటాం. సువర్చలను ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే ఆవిడ కామస్పర్శ లేని పురుషుడికి ఇల్లాలిని అవుతాను. ఎందుకు అంటే ఆయనతో కలిసి యజ్ఞయాగాదులు చేస్తా, ఆయనకి ధర్మపత్ని నడిపించుకుంటా, కానీ ఆయనకి కామం ఉండకూడదు. అలాంటి వాడికి నేను ఇల్లాలిని అవుతానండి. ఆమెకి అటువంటి ఇల్లాలి స్థానం ఇచ్చి యజ్ఞం చేసేటప్పుడు భర్త పక్కన కూర్చునే అధికారం ఇవ్వడానికి సువర్చలని స్వీకరించారు తప్ప అందుకే ఆంజనేయ స్వామికి సంతానం ఉండదు. ఆయన కామమోహితుడు కాడు.
ఆయన మనస్సుకి ఎంత జవమో, ఆయన దేనికి కూడా అంత తొందరగా లొంగిపోడు. కనపడిన ప్రతి చిన్న విషయానికి విచలితుడైపోవడం, భయపడిపోవడం, లొంగిపోవడం ఉండవు. ఆయనకి వేగం కూడా శరీరానికి అంత వేగం ఉంటుంది. అంత వేగమైన శరీరము, అంత దృఢమైన మనస్సు. ఎంత వేగంగా వెళ్ళగలరో అంత నిశ్చలంగా కూర్చుని ధ్యానం చేయగలరు. ఎంత శక్తివంతుడో అంతటి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు, విజితేంద్రియుడు. అన్ని ఆపోజిట్స్ కూడా హనుమయందే ఉంటాయి. ఎంత శక్తివంతుడో అంతటి వినయశీలి. ఒక్క మాట చెప్తాను, ఆర్షవాంగ్మయంలో వినయం అన్న మాటకి ఎంత గొప్ప స్థానం ఉందో మీకు చెప్తా. వినయము అవతల వాళ్ళని ప్రాణాలతో నిలబెడుతుంది. ఒక్కొక్కసారి సత్యమైనా కూడా నేనింత వాణ్ణి అన్న మాట అవతల వాళ్ళని సగం చంపేస్తుంది. నాకేం వచ్చండి అన్న మాట అవతల వాళ్ళని ప్రాణాలతో ఉంచుతుంది. కేవలము వినయము చేత హనుమ సీతమ్మ బ్రతకడానికి కారణమయ్యాడు. సుందరకాండలో ఆవిడ అడిగింది, మరి దక్షిణ సముద్ర తీరం దగ్గరికి వచ్చి కొన్ని లక్షల వానరములు దిగాయి, 100 యోజనముల సముద్రం దాటాలి అనేటప్పటికీ ఎవ్వరూ రాలేదు, అందరు అక్కడే ఉండిపోయారు, నువ్వు ఒక్కడివే వచ్చావు, నిజమా? రేపొద్దున్న రామరావణ సంగ్రామం అవుతుంది, ఎంతమంది వస్తారు? రాలేరుగా. ఇక్కడ కోట్ల మంది రాక్షస వీరులు ఉన్నారుగా, మరి ఎలా రాముడు గెలుస్తాడు? ఎలా వస్తాడు? నువ్వు ఒక్కడివేగా వచ్చావు, మరి వానర వీరులందరూ రాలేరుగా అన్నాడు. ఆయన వినయం చూడండి. ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా నీకో ధర్మం తెలుసుగా, నేను చెప్పక్కర్లేదు, నువ్వు రామచంద్రమూర్తి పట్టపురాణివి. పట్టపురాణి దగ్గరికి ఎప్పుడైనా రాజు తన దగ్గర ఉన్న భృత్యుల్ని పంపించేటప్పుడు అందరిలోకి తక్కువ శక్తి ఉన్నవాడెవరో వాణ్ణే రాణివాసానికి పంపిస్తారు పట్టపురాణి దగ్గరికి, తప్ప శక్తి ఉన్నవాణ్ణి పంపరు. అది రాజధర్మం. నువ్వు కాదనలేవుగా, నీకు తెలుసుగా. మరి రామచంద్రమూర్తి సుగ్రీవుడు నన్ను పంపారంటే నాతో సమానులుంటారు, నాకన్నా అధికులుంటారు, నాకన్నా తక్కువ వాళ్ళు ఉంటారా అమ్మా? వాళ్ళు రాలేదంటే కారణం వేరు, వాళ్ళు రాలేక కాదమ్మా, కోట్ల మంది ఉన్నారు సుగ్రీవుడి దగ్గర, నాతో సమానులు, నాకున్న అధికులు, అందరిలోకి తక్కువ వాణ్ణి నేనే. ఈ మాట సీతమ్మకి ప్రాణం పోసింది. నిజంగా హనుమని సత్యం పలుకుతున్నానని, నిజమేనమ్మా, వాళ్ళందరూ గుడ్డలు బాదు కూర్చున్నారు, నేను ఇడితే బతుకుతారమ్మా, వేళ కూడా దాటిపోయింది, ఏవో చూద్దాం ఎంతమంది వస్తారో అన్నారనుకోండి, ఆవిడ ఎంత బెంగ పెట్టుకుంటుంది? వినయం ప్రాణం పోస్తుంది. వినయం లేకపోవడం అనేటటువంటిది అవతల వాళ్ళ ప్రాణం తీసేస్తుంది కూడా. నా అంత వాణ్ణి నేనన్న అహంకారం ఉందే, అది మనిషిని చంపక్కర్లేదు, చంపిన కన్నా ఎక్కువ పాపం చేస్తుంది. నేను మీతో ఒక్క మాట చెప్తే మీరు దాన్ని వెంటనే అంగీకరిస్తారు. నాకు దేనికైనా కూడా ఉపమానం చెప్పాలి అంటే పెద్ద పళ్ళబుట్ట రామాయణమే, దాని నిండా పళ్ళే, ఏ దేనికి కావలసిన ఉపమానమైనా అందులోంచి వచ్చేస్తుంది. రావణాసురుడు సీతమ్మని చంపలేదు, అథవా సీతమ్మ పట్ల ఏ ఇతరమైనటువంటి అపచారము చేయలేదు, ఎత్తుకొచ్చాడు. కానీ సీతమ్మ ఏ మాటలు వింటే చచ్చిపోయిన కన్నా బాధపడుతుందో ఆ మాటలు మాట్లాడతాడు. ఆఖరికి ఆవిడ ఏమంది? నేను కోరుకున్నట్టు బతకనివ్వడు, బతకలేను కాబట్టి చావనివ్వడు, రెండిటికీ కాకుండా నన్ను ఉంచాడు కాబట్టి ఇప్పుడు చావడానికి కత్తివ్వడు, విషం ఇవ్వడు, నా జుత్తుతో నేను ఉరిపోసుకు చచ్చిపోతానంది. అంతటి తల్లి చచ్చిపోవడానికి కారణం ఎవరు? పరమ అహంకారంతో నా అంతవాణ్ణి నేను, రాముడెంతవాడు నా పాన్పు చేరంటూ అవతల వాళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పరమ అహంకారంతో ప్రవర్తించేటటువంటి వాడు ఎక్కడుంటాడో వాడి వలన ఏమవుతుందంటే వాడొక్కడే కాదు, వాడిని నమ్ముకున్న వాళ్ళందరూ కట్టకట్టి వెళ్ళిపోతారు. ఈ మాట నీ చెప్పట్ల, రామాయణంలో ఇది తీర్పు. స్వామినా ప్రతికూలేనా ప్రజా తీక్ష్ణేన రావణ రక్ష్యమానా నవర్ధంతే మేషా గోమాయునా యథా. ఇది మారీచుడు అరణ్యకాండలో చెప్పిన మాట. ఎక్కడైనా సరే పరమ అహంకారంతో వినయం లేనివాడు ఇంటికి యజమానిగా ఉంటే వాడి వలన వాడి భార్యకి, వాడి బిడ్డలకి గౌరవం ఉండదు. గురువు మొదటి కర్తవ్యం శిష్యుణ్ణి వినీతుణ్ణి చేయడం. శిష్యుడి మొదటి కర్తవ్యం గురువు గారిని వినేయుడిగా గుర్తించి తన గురువు యొక్క గౌరవం, తన గురువు యొక్క బరువు తెలుసుకుని తాను వినయంతో బతకడం. ఆ వినయం చేత కాకుండా గురువుల్ని హాస్యాస్పదమైన పాత్రలుగా చూపిస్తూ
డబ్బుల కోసం దిగజారుడు వ్యవస్థగా అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పరమ గౌరవనీయమైన స్థానాల్లో ఉండవలసిన వాళ్ళని పరమ చౌకబారుతనంగా చూపిస్తే దాన్ని నిలదీయవలసినటువంటి కర్తవ్యం సమాజంలో అందరి మీద ఉంది. అందుకే సమాజ భద్రతంతా ఎక్కడుంటుంది అంటే పాఠశాల ప్రాంగణముల యందే ఉంటుంది. ఆ వినయం అన్న మాట వెనక అందరి రక్షణ ఇమిడి ఉన్నది కనుక. అందుకే బాలగంగాధర తిలక్కి బ్రిటిష్ గవర్నమెంట్లో తీసుకెళ్ళి ఏదో ఎమ్మెల్సీ, అప్పుడు ఉన్న సభల్లో అయితే, ఇప్పుడంటే ఎమ్మెల్సీ అంటున్నాం, అప్పుడు బహుశా ఏదో అప్పర్ హౌస్లో ఎయిర్ హౌస్లో ఉండేవి, అందులో ఆయనకి స్థానం ఇస్తే ఆయన అన్నాడు, అలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని తయారు చేయగలిగిన ఉపాధ్యాయుడిని నేను, నాకెందుకు ఆ పదవి, నా పదవి ముందడి తక్కువ అన్నాడు. అందుకే కలాం గారు రాష్ట్రపతి పదవి విడిచిపెట్టగానే అంతకన్నా తృప్తినిచ్చే అధ్యాపక వృత్తి అని పిల్లలకి పాఠాలు చెప్పడానికి వెళ్ళిపోయారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక టీచర్గా గుర్తింపబడడానికి అంత సంతోషాన్ని ప్రకటించారు. ఈ దేశంలో మహాత్ములైన వాళ్ళందరూ కూడా 10 మందికి పాఠం చెప్పడానికి ఇష్టపడి జీవితాలు చాలించారు. ఉపనిషత్తుని అన్నిటికన్నా జ్ఞానభాగాలు వేదంలో ఉపనిషత్తులే. ఉపనిషత్తుల్లో ఋషులందరూ గురువులుగా కూర్చుని శిష్యులకి పాఠం చెప్తారు. అందుకే ఆ పాఠం నేర్చుకునేటప్పుడు సిలబస్ నేర్చుకోవడం కాదు, సిలబస్ వస్తుంది, దానితో పాటు వినయం కలగడం అత్యంత శ్రేయోదాయకం. అదే సమస్త సంస్కారమునకు హేతు అవుతుంది. ఆ సంస్కారమే ఒకనాడు వాగ్దేవి అనుగ్రహంగా మీ మాట కొన్ని వందల మందిని బ్రతికించగలిగినటువంటి శాంతికారకం అవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.